హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలోని రాష్ట్రాలు మరియు రాజధానుల గురించి ట్రిక్స్ ద్వారా నేర్చుకున్నామండి. ఇందులో చాలా రాజధానులు కూడా మనకు ఆల్రెడీ తెలుసండి. అందులో మనకు చాలా వరకు తెలిసినటువంటి రాష్ట్రాలు మరియు రాజధానులు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అమరావతి, తెలంగాణ హైదరాబాద్, కర్ణాటక బెంగళూరు, తమిళనాడు చెన్నై, మహారాష్ట్ర ముంబై, కేరళ తిరువనంతపురం, పశ్చిమ బెంగాల్ కోల్కతా, జమ్మూ కాశ్మీర్ జమ్మూ శ్రీనగర్. ఇవన్నీ మనం రెగ్యులర్గా వినేటివండి. అందులోనూ మేజర్గా మనకు దక్షిణాది రాష్ట్రాలే ఉన్నాయి. 9వ రాష్ట్రం వచ్చేసరికి గుజరాత్ అండి, గాంధీనగర్. గాంధీ గుజరాత్లోని పోర్బందర్లో పుట్టాడు. ఇది ఫ్యాక్ట్ కదండి. ఇక్కడ గాంధీ అంటే గాంధీనగర్, గుజరాత్లో పుట్టాడు అనేసి అంటే ఏంటంటే గుజరాత్ అనేటువంటి రాష్ట్రం. 10వది వచ్చేసరికి రాజస్థాన్ అండి, జైపూర్. ట్రిక్ వచ్చేసరికి రాజుకి జై కొడతారు. నిజమే కదండి, రాజుకి అందరికీ జై కొడతారు, రాజుగారికి జై అని చెప్పేసి అంటారు. రాజు అంటే రాజస్థాన్, జై అంటే జైపూర్. 11వది పంజాబ్ అండి, చండీగఢ్. ట్రిక్ వచ్చేసరికి నాకు పోలీస్ జాబ్ రాగానే ఒక్కొక్కరిని చీల్చి చెండాడుతాండి. జస్ట్ ఒకసారి ఇమాజిన్ అండి, నాకు పోలీస్ జాబ్ రాగానే ఒక్కొక్కడిని చీల్చి చెండాడుతా. క్రిమినల్స్ అనుకోండి, ఇక్కడ పోలీస్ జాబ్ రాగానే ఒక్కొక్కడిని చీల్చి చెండాడుతాడు అంటండి. ఇక్కడ జాబ్ అంటే పంజాబ్ అండి, చీల్చి చెండాడుతా. చెండాడుతా అంటే చండీగఢ్. చెండాడుతా అంటే ఏంటంటే ఇక్కడ చండీగఢ్. 12వది హర్యానా అండి. హర్యానాకు కూడా చండీగఢేనండి రాజధాని. రెండు రాష్ట్రాలకు కూడా ఒకటే రాజధాని. ఇక్కడ హర్యానా రాజధాని చండీగఢ్ కాబట్టి ఇక్కడ మన ట్రిక్ వచ్చేసరికి హర్యానా బేకరీలో ఐటమ్స్ చండాలంగా ఉన్నాయండి. చాలామందికి హర్యానా అనగానే హర్యానా బేకరీలే గుర్తొస్తాయండి. చాలామంది కూడా సౌత్ స్టేట్స్లోకి హర్యానా వాళ్ళు బేకరీలో పెట్టుకుంటారండి చాలామంది కూడా. అయితే ఇక్కడ ఏమైందంటే హర్యానా బేకరీలో ఐటమ్స్ చండాలంగా ఉన్నాయండి. వాస్తవానికి వాళ్ళు మంచిగానే చేస్తారండి, కానీ ఇక్కడ చండాలంగా ఉన్నాయండి హర్యానా బేకరీలో. ఇక్కడ హర్యానా అనేటువంటి స్టేట్ చండాలంగా ఉన్నాయి. ఐటమ్స్ ఏమున్నాయండి, చండాలంగా ఉన్నాయి. చండాలంగా అంటే ఏంటి ఇక్కడ చండీగఢ్. 13వది హిమాచల్ ప్రదేశ్ అండి, సిమ్లా. ట్రిక్ వచ్చేసరికి హిమా అంటే హిమాచల్ ప్రదేశ్, సిమా అంటే సిమ్లా. చూడడానికి కూడా చాలా సిమిలర్గా ఉన్నాయి చూడండి, సిమా. 14వది ఉత్తరాఖండ్ అండి, డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ యొక్క రాజధాని ఏంటండి ఇక్కడ డెహ్రాడూన్. ఇక్కడ ట్రిక్ వచ్చేసరికి కండలు ఉన్నాయి కానీ ఉత్తోడేనండి. కండలు ఉన్నాయి కానీ ఉత్తోడే, డర్రగాడు డూపుగాడు. జస్ట్ ట్రిక్ పర్పస్ అండి, తప్పకొకటి. ఇక్కడ కండలు ఉన్నాయి కానీ ఉత్తోడే, డర్రగాడు పెద్ద డూపుగాడు అండి. వాడుక భాషలో చాలామంది కూడా ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు కదండి, వినే ఉంటారు మీరు కూడా. ఇక్కడ కండలు అంటే ఖండ్, ఉత్తరాఖండ్లోని ఖండ్. కండలు ఉన్నాయి కానీ ఉత్తోడే అంటే ఏంటి ఇక్కడ ఉత్తోడే అంటే ఉత్తర, ఖండలు అంటే ఖండ్, ఉత్తరాఖండ్. కండలు ఉన్నాయి కానీ ఉత్తోడే, డర్రగాడు డూపుగాడు. డర్ర అంటే చాలా భయస్తుడు అండి, తెలుసు కదండి. డూపుగాడు అంటే ఓన్లీ కండలు మాత్రమే ఉన్నాయి కానీ స్టామినా లేదండి. ఇక్కడ డర్ర అంటే డెహ్రా డర్ర రెండు కూడా సిమిలర్గా ఉంటాయి చూడండి ఒకసారి. డెహ్రా అంటే కూడా మనకు డర్ర అనేది వినబడుతుందండి కొద్దిగా. డర్రగాడు మరియు డూపుగాడు కూడా. డూప్ అంటే డూన్ అండి, డూపు డూను రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి చూడడానికి. డెహ్రా రెండు కలిపితే ఏమవుతుందండి, డర్రగాడు డూపుగాడు అంటే ఏంటండి ఇక్కడ డెహ్రా డూన్. డర్రు అంటే డెహ్రా, డూప్ అంటే డూన్, రెండు కలిపితే డెహ్రాడూన్. జస్ట్ ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. చూడడానికి మాత్రం బాగా కండలు పెంచాడండి కానీ ఉత్తోడే, సరే భయపడతాడండి. డర్రగాడు డూపుగాడు, కండలు ఉన్నాయి కానీ లోపల స్టామినా లేదు. 15వది ఉత్తరప్రదేశ్ అండి, లక్నో. ట్రిక్ వచ్చేసరికి లక్కీగా ఉద్యోగం వచ్చినట్టు ఉత్తరం వచ్చిందండి. ఇక్కడ లక్కీగా ఏమైందండి, ఇక్కడ ఉద్యోగం వచ్చినట్టు ఉత్తరం వచ్చింది. అలా రావడం అందరికి కల కదండి, అందరి గోల్ కూడా అదే కదండి, ఒక స్వీట్ మెమొరీ అది. లక్కీగా ఉద్యోగం వచ్చినట్టు ఉత్తరం వస్తే మనకు అంతకంటే స్వీట్ మెమొరీ ఉంటుందండి. అదేవిధంగా కూడా చాలామంది ఏమంటారండి, ఉద్యోగం రావాలంటే లక్ కూడా ఉండాలని అంటారు కదా. ఇక్కడ లక్కీ అంటే లక్నో అండి. లక్కీ అంటే ఏంటంటే ఇక్కడ లక్నో. లక్కీగా ఉద్యోగం వచ్చినట్టు ఏమొచ్చిందండి మీకు, ఉత్తరం వచ్చిందండి. ఉత్తరం అంటే ఏంటంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్. 16వది గోవా అండి. గోవా యొక్క రాజధాని వచ్చేసరికి పనాజీ. ట్రిక్ వచ్చేసరికి గోపన్నా అండి. గోపన్నా అంటే ఏంటంటే ఇక్కడ గో అంటే గోవా, పన్నా అంటే పనాజీ, రెండు కలిపితే ఏంటండి ఇక్కడ గోపన్నా అంటే ఏంటండి ఇక్కడ గోవా అండ్ పనాజీ. 17వది ఛత్తీస్గఢ్ అండి, రాయ్పూర్. ట్రిక్ వచ్చేసరికి 30 రూపాయ అండి. 30 రూపాయ అనుకోవచ్చు, లేకపోతే 36 రూపాయ అని కూడా అనుకోవచ్చు. 30 అంటే 30 రూపాయలు, 36 అంటే 36 రూపాయలు. 30 అంటే ఛత్తీస్గఢ్ అండి, 30 ఛత్తీస్గఢ్ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి. అదేవిధంగా 30 రూపాయ అంటే ఏంటి ఇక్కడ రాయపూర్ రూపియా రాయపూర్ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి చూడండి. రూపియా రాయా. 18వది వచ్చేసరికి మధ్యప్రదేశ్ అండి, భోపాల్. ట్రిక్ వచ్చేసరికి మధ్యాహ్నం భోజనం అండి. మనకు భో అంటేనే భోజనం గుర్తొస్తుంది, ఇంకేం గుర్తురాదు కదా. మధ్యాహ్నము అంటే మధ్యప్రదేశ్, భోజనంలో భో అంటే భోపాల్. 19వ రాష్ట్రం వచ్చేసరికి జార్ఖండ్ అండి, రాంచీ. ఇక్కడ మన ట్రిక్ వచ్చేసరికి బెంచ్ నుండి జారిపడ్డా అండి. చిన్నప్పుడు బెంచ్ నుండి జారిపడే ఉంటారు కదండి. ఇక్కడ బెంచ్ అంటే రాంచీ నుండి జారిపడ్డారు కదా. జారిపడ్డారు అంటే ఏంటంటే ఇక్కడ జార్ఖండ్. జార్ఖండ్ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి. అది లేదా ఇలా కూడా అనుకోవచ్చు అండి, సంచి జారిందండి. సంచి అయితే తప్పకుండా జారే ఉంటుంది కదండి. ఇక్కడ సంచి అంటే రాంచీ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి. సంచి ఏమైందండి ఇక్కడ జారిందంటే ఏంటండి జార్ఖండ్. జస్ట్ ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, బెంచ్ నుండి జారిపడ్డట్టు లేదా సంచి జారినట్టు చేతి నుంచి. 20వది సిక్కిం అండి, గ్యాంగ్ టక్. ఇక్కడ మన ట్రిక్ వచ్చేసరికి రౌడీ గ్యాంగ్కు సిక్కిన అండి.
ఏదో ఒక గ్యాంగ్కి సిక్కినట్లు ఇమాజినేషన్ చేసుకోండి. ఇక్కడ గ్యాంగ్ అంటే గ్యాంగ్ టెక్ అండి, సిక్కినా అంటే సిక్కిం. సిక్కినాను చాలామంది కూడా సిక్కినా అని చెప్పేసి అంటారండి వాడుక భాషలో. రౌడీ గ్యాంగ్కు సిక్కినా. 21 వచ్చేసరికి అస్సాం అండి, దిస్పూర్. ట్రిక్ వచ్చేసరికి అస్సా దిస్సు. అస్సా దిస్సు. అస్సా అంటే అస్సాం, దిస్సు అంటే దిస్పూర్. అస్సా దిస్సు. 22వది వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ అండి, ఈటానగర్. ట్రిక్ వచ్చేసరికి అరుణ ఈట సబ్బు వాడుతుందండి. అరుణ అనేటువంటి అమ్మాయి ఏం చేస్తుందంటే ఈట సబ్బు వాడుతుంది. ఈట సబ్బు తెలుసు కదా, అందరం ఈట సబ్బే కదండి వాడాము ఆ కాలంలో. ఇక్కడ అరుణ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఈట సబ్బు అంటే ఈటానగర్. ఇప్పుడు అరుణ అనేటువంటి అమ్మాయి ఏం చేసిందంటే ఈట సబ్బు వాడిందండి. చాలామంది అమ్మలే కదా అండి ఈట సబ్బు వాడేది. ఇక్కడ అరుణ అనేటువంటి అమ్మాయి పేరులో అమ్మ పేరు. ఆమె ఏం చేసిందంటే ఈట సబ్బు వాడిందండి. 23వ రాష్ట్రం వచ్చేసరికి నాగాలాండ్ అండి, రాజధాని కోహిమా. ట్రిక్ వచ్చేసరికి కోహినూర్ వజ్రంకి కాపలా నాగుపాము ఉందండి. కోహినూర్ వజ్రంకి కాపలా నాగుపాము ఉంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోవాలండి. చాలా వరకు నిధులు ఉంటాయి కదండి, వజ్రాలు నిధులు ఉన్న కాడ కాపలాగా ఒక నాగుపాము అనేది ఉంటుందండి. మనకు వాస్తవానికి అయితే సినిమాలలో చూసినట్లయితే చాలా వరకు సినిమాలలో కానీ కథలలో కానీ ఏదైనా నిధి ఉన్నట్లయితే దాని చుట్టూగా కొన్ని నాగుపాములు ఉన్నట్లు మనం విన్నాము, చదివామండి. ఇక్కడ కోహినూరు అంటే సరికి ఏంటంటే కోహినూర్ వజ్రం అంటే కోహిమా కోహినూర్ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి. కోహినూర్ వజ్రం చుట్టూ కాపలా ఏముందండి, ఇక్కడ నాగుపాము ఉంది. నాగుపాము అంటే ఏంటండి, నాగాలాండ్. నాగుపాము అంటే ఏంటండి, ఇక్కడ నాగాలాండ్. జస్ట్ ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, కోహినూర్ వజ్రం చుట్టూగా నాగుపాము ఉంటే ఎట్టుంటుందో. 24వది మణిపూర్ అండి. మణిపూర్ రాజధాని వచ్చేసరికి ఇంఫాల్. ట్రిక్ వచ్చేసరికి మనీ ఇంపార్టెంట్ అండి, నిజమే కదండి, మనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనీ అంటే మణిపూర్, ఇంపార్టెంట్ అంటే ఇంఫాల్. ఇంఫాల్ రెండు కూడా సిమిలర్ ఉన్నాయి చూడండి ఒకసారి గమనించినట్లయితే. ఇంఫాల్. 25వది బీహార్ అండి, పాట్నా. ట్రిక్ వచ్చేసరికి హారం కొనాలంటే పట్నం వెళ్ళాలండి. చాలా వరకు పల్లెటూరులో అయితే దొరికాయి కదండి. ఇక్కడ హారం కొనాలంటే ఏం చేయాలండి, ఇక్కడ మనం పట్నం వెళ్ళాలండి. హారం అంటే బీహార్లో హారం ఉంది చూడండి, బీహార్ హారము. హారం కొనాలంటే పట్నం వెళ్ళాలి. పట్నం అంటే ఏంటండి, ఇక్కడ పాట్నా. 26వ స్టేట్ వచ్చేసరికి మిజోరాం అండి, ఐజ్వాల్. ట్రిక్ వచ్చేసరికి మిజో ఐజ్వా రెండు కూడా సిమిలర్ ఉన్నాయి చూడండి పలకడానికి, మిజో ఐజ్వా. 27వ స్టేట్ వచ్చేసరికి త్రిపుర అండి, అగర్తల రాజధాని. ట్రిక్ వచ్చేసరికి అగరబత్తి అండి. మనకు అగర్తల అంటే అగరబత్తి గుర్తొస్తుందండి, అగరబత్తి. ఇక్కడ అగరబత్తిలో అగర్తల మరియు త్రిపుర ఉంది చూడండి ఒకసారి. అగర్బా అంటే అగర్తల, అగరబత్తిలో బత్తి అంటే అంటే త్రిపుర అండి. అగర్తల అగరబత్తిలో తీ అంటే ఏంటంటే ఇక్కడ త్రిపుర. 28వది మేఘాలయ అండి, షిల్లాంగ్ రాజధాని. ట్రిక్ వచ్చేసరికి మేఘాలు చల్లబడ్డాయండి. మేఘాలు అనేటువంటి చల్లబడ్డాయి. మేఘాలు చల్లబడినాయి అంటే ఏంటంటే ఇక్కడ వర్షాన్ని రావడానికి సూచనలు అనేసి అర్థం. మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఇక్కడ మేఘాలు అంటే మేఘాలయ అండి, చల్లబడ్డాయి అంటే షల్లా రెండు కూడా సిమిలర్ ఉన్నాయి చూడండి. చల్లబడ్డాయి, షిల్లా అంటే షిల్లా అంటే శీతలం అని కూడా అనిపిస్తుందండి చూడండి ఒకసారి. శీతలం, షిల్లా అన్నీ కూడా చల్లదనమైనటువంటి మీనింగ్ ఇస్తాయండి. మేఘాలు చల్లబడ్డాయి, అంటే ఏంటంటే ఇక్కడ షిల్లాంగ్. 29వసరికి ఒడిషా అండి, భువనేశ్వర్. ట్రిక్ వచ్చేసరికి ఒడిబియ్యంతో బువ్వ వండుకున్నామండి. ఒడిబియ్యం అంటే ఒడిషా, బువ్వ అంటే భువనేశ్వర్. లేదంటే ఇలా కూడా అనుకోవచ్చు అండి. కొంతమంది వడియాలు అంటారు, కొంతమంది ఒడియాలు అంటారండి. ఒడియాలు బువ్వ అది కూడా అనుకోవచ్చండి. ఒడియాలు అంటే ఒడిషా, బువ్వ అంటే భువనేశ్వర్. దీనితో 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ట్రెక్స్ చేయడం అనేటువంటి జరిగిందండి. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా మనం ట్రెక్స్ చేసుకున్నాం. కేంద్రపాలిత ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ అండి, ఇందాక కూడా వచ్చింది. రాష్ట్రము మరియు కేంద్రపాలిత ప్రాంతం కూడా అండి న్యూఢిల్లీ అండి. న్యూఢిల్లీ యొక్క రాజధాని వచ్చేసరికి ఢిల్లీ. చండీగఢ్ అండి. చండీగఢ్ వచ్చేసరికి ఇందాక పంజాబ్కు మరియు హర్యానాకు రెండు చోట్ల కూడా చండీగఢ్ అనేటువంటి రాజధానిగా వచ్చిందండి. అది కేంద్రపాలిత ప్రాంతం కూడాను. చండీగఢ్ యొక్క కేంద్రపాలిత ప్రాంతం యొక్క రాజధాని కూడా చండీగఢేనండి. 4వది పుదుచ్చేరి అండి. పుదుచ్చేరి యొక్క రాజధాని పుడుచ్చేరి. 5వది దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ అండి. రాజధాని వచ్చేసరికి డామన్ అండి, అందులోనే ఉంది. 6వది వచ్చేసరికి లడాక్ అండి. లడాక్ యొక్క రాజధాని వచ్చేసరికి లేహ్. ట్రిక్ వచ్చేసరికి లడ్డూలు లేవండి, అయిపోయినాయి. ఇక లడ్డు అంటే లడాక్ అంటేనే మనకు లడ్డూలే గుర్తొస్తాయండి. లడ్డూలు ఉన్నాయా అండి, లేవు కదా. లేవు అంటే ఏంటంటే ఇక్కడ లేహ్. 7వది వచ్చేసరికి లక్షద్వీపులు అండి, కరవత్తి రాజధాని. ట్రిక్ వచ్చేసరికి 1,00,000 కరపత్రాలు అండి. ఎలక్షన్లో కరపత్రాలు పంచుతారు కదండి, దాని మీద ఎన్ని కరపత్రాలు అనేది కూడా మెన్షన్ చేసి ఉంటుందండి, చాలా వరకు గమనించే ఉంటారు. ఇక్కడ ఎన్నంటే ఇక్కడ 1,00,000 కరపత్రాలు అండి. 1,00,000 అంటే లక్షద్వీపులు, కరపత్రాలు అంటే కరవత్తి అనేటువంటి రాజధాని. నెక్స్ట్ ఒకసారి ఇమాజినేషన్ చేసుకోవాలండి 1,00,000 కరపత్రాలు పంచినట్లు. 8వది అండమాన్ నికోబార్ దీవులు అండి. రాజధాని వచ్చేసరికి పోర్ట్ బ్లేయర్. ట్రిక్ వచ్చేసరికి అండ మీద పొట్టు లేదా లేయర్ అండి. అండని ఉడకబెట్టిన తర్వాత దాని మీద పొట్టు ఉంటుంది, దాన్ని పొట్టు అంటాం లేదా లేయర్ అంటామండి. అండ మీద, గుడ్డు మీద. అండ అంటే అండమాన్ నికోబార్ దీవులు అండి. పొట్టు అంటే పోర్ట్ బ్లేయర్ లేదా లేయర్ అన్నా కూడా పోర్ట్ బ్లేయర్ అండి. లేయర్ అంటే బ్లేయర్, పొట్టు అంటే పోర్ట్.
అండ మీద పొట్టు గుర్తుంచుకున్నా పర్లేదండి, అండ మీద లేయర్ గుర్తుంచుకున్నా పర్లేదండి. దీంతో మీరు భారతదేశంలో అన్ని రాష్ట్రాల గురించి మరియు కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల గురించి మీరు నేర్చుకున్నారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. జై హింద్.